ఆ మరకత లింగాన్ని సాధించాలి అంటే చాలా పూజలు చెయ్యాలి, ఎన్నో శాంతులు చెయ్యాలి. గుడికి బయలుదేరుతున్నారా? పైగా నన్నే రమ్మంటారా? మీ చావుకి మీరే ఆహ్వానం చెప్తున్నారు. ఏంటి సావిత్రి, మాట్లాడుకోవటానికి మాటలే లేవన్నట్టు ఏంటా మౌనం? గుడిలో మాటలే ఉంటాయి. ఓ గుడేనా? ఇంకా బయలుదేరదామండి. తొందరే ఉంది సావిత్రి, ప్రశాంతంగానే ఉంది కదా. ఇంత ప్రశాంతత మళ్ళీ దొరకద్దు. పిన్ని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారండి. మరీ చీకటి పడే వరకు ఇక్కడే ఉంటే బావుండదు. కంగారు పడతారు కదా. ఏ చీకటంటే భయమా? నీ పక్కనే నేనున్నానుగా. చూడగలిగితే చీకట్లో కూడా కొత్త ప్రపంచాన్ని చూడొచ్చు. అదే నేను తోడుంటే చీకట్లో కూడా కొత్త ప్రపంచాన్ని చూడొచ్చు అంటున్నాను. ఏంటి సావిత్రి, కొంతకాలం దూరంగా ఉండేసరికి నా మీద అభిమానం తగ్గిందా, నమ్మకం తగ్గిందా? చచ్చా, మిమ్మల్ని నమ్మకపోతే ఎవరిని నమ్ముతానండి? తొందరెందుకే, వెళ్దూగాని, శాశ్వతంగా వెళ్ళిపోదూగాని. నా ప్లాన్ బాగా వర్కౌట్ అయ్యింది. అన్నయ్య కూడా కాదనకుండా వదినతో గుడికెళ్ళాడు. లేదంటే ఎన్ని రోజులమ్మా ఈ దూరం? ఒకే ఇంట్లో ఉంటూ భార్యాభర్తలయ్యుండి ఇద్దరి మధ్య కనీసం పలకరింపు కూడా లేకుండా ఎంతకాలం అలా ఉండిపోతారు? నాక్కూడా అదే బాధగా ఉండేదత్తయ్య. ఇంతకాలమైనా వాళ్ళిద్దరూ అలా మాట కలవకుండా, మనుషులు కలవకుండా విడివిడిగా ఉంటున్నారు. ఆ దూరం తగ్గించాలంటే వాళ్ళిద్దరి మధ్య మూడో మనిషి లేకపోవటమే మంచిది. ఇలా అయినా ఇద్దరు కలుస్తారంటావా? మనిషికి మనిషికి మధ్య వారధి మాటేనమ్మా. ఆ మాట ఇద్దరినీ కలపగలదు, ఇద్దరినీ విడదీయగలదు. మూడో మనిషి లేనప్పుడు ఆహం అడ్డుపడదు. ఒక చిన్న పలకరింపు మళ్ళీ వాళ్ళిద్దరినీ కలపచ్చు. అన్నయ్య కూడా మాట్లాడకుండా తీసుకెళ్లాడంటే నాకెందుకో వదిన విషయంలో కూడా అన్నయ్యలో మార్పు వచ్చింది అనిపిస్తోంది. రావాలనే కోరుకుందామమ్మా. సావిత్రసలే ఒట్టి మనిషి కాదు. కడుపుతో ఉన్న ఆడపిల్ల కోరుకునేది భర్త పలకరింపుని, ప్రేమనే. ఇంతకాలం సావిత్రి ఆ ప్రేమకు దూరం అయింది. ఈ దసరా పండక్కైనా తన జీవితంలో పండగ తెస్తే అంతకన్నా కావలసిందే ఉంది. అవునత్తయ్య, వదినెప్పుడూ మన గురించి, మన కుటుంబం గురించి ఆలోచించిందే కాని తన గురించి ఎప్పుడూ ఆలోచించుకోలేదు. అలాంటి వదినకి మంచి జరగాలి. ఎప్పుడూ సావిత్రి నీడని కూడా ఇష్టపడిన సత్య ఈరోజు గుడికి వెంటబెట్టుకుని తీసుకెళ్లాడంటే నాకెందుకో సావిత్రికి మంచి రోజులొచ్చాయనిపిస్తోంది. ఆ దేవుడు అన్నయ్య మనసు మార్చి గుడి నుంచి ఆ ఇద్దరూ ఆనందంగా వచ్చేలా చేస్తే బావుండు. నా మనసుకి అదే జరుగుతుందనిపిస్తోంది. చూద్దాం, ఈ దసరా పండగ ఆ ఇద్దర్నీ ఒకటి చేసి ఈ ఇంటికి నిజమైన పండగ తెస్తుందేమో.
ఏమైందండి? ఛ, చూసుకోలేదు, డీజిల్ అయిపోయింది. మరిప్పుడెలా? దగ్గరలో ఎవరూ కనిపించడం లేదు. నాకు తెలిసి కొంచెం దూరంలో పెట్రోల్ బంక్ ఉంది. నేను డీజిల్ తీసుకుని వెంటనే వచ్చేస్తాను. నువ్వు కార్లోని కూర్చోనుండు. ఒక్కదాన్నేనా? వెంటనే వచ్చేస్తానుగా. సరే, త్వరగా వచ్చేయండి. జాగ్రత్త. ఇంతసేపైనా ఇంకా రాలేదేంటి? సావిత్రి, ఈ రోజుతో నువ్వు ఫినిష్. Hey!
ఏయ్! ఎవరైనా కాపాడండి. ఎవరైనా కాపాడండి. ఏయ్! ఏయ్! ఏంటండి, ఏమైంది? ఏంటి ప్రాబ్లం? థ్యాంక్ యూ, సమయానికి వచ్చారు. ఎవరండి మీరు? ఈ టైంలో కారులో ఒంటరిగా ఏం చేస్తున్నారు? గుడికి వెళ్లి వస్తుంటే డీజిల్ అయిపోయి కార్ ఆగిపోయిందండి. మా వారు డీజిల్ తీసుకురావడానికి వెళ్లారు. ఈ లోపు ఎవరో తెలీదు నన్ను చంపాలని చూశాడు. వాట్? చంపడానికి ప్రయత్నించాడా? ఆ, ఎవరు? తెలీదండి. కానిస్టేబుల్స్ సార్. సరౌండింగ్ అంతా చెక్ చేయండి. ఓకే సార్. కమాన్. మీరేం టెన్షన్ పడకండి. సార్ అంతా వెతికాను సార్, ఎవరు లేరు అక్కడ. ఏమండి? ఏంటండి, ఏం జరిగింది? మీరేనా ఈ అమ్మాయి హస్బెండ్? అవునండి, నేనే. లేడీస్ని ఇలా రోడ్ల మీద ఒంటరిగా వదిలేసి వెళ్ళొచ్చా? ఏమైంది సార్? ఎవరు నన్ను చంపాలని చూశారండి. వాట్? ఎవరు సావిత్రి? నీకేం కాలేదుగా? ఆహా. సమయానికి మేము వచ్చాం కాబట్టి ఏం కాలేదు. లేదంటే ఓ గాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంతకీ మీరెక్కడికి వెళ్ళారు? అదే నేను కార్లో డీజిల్ అయిపోతే డీజిల్ తేవడానికి వెళ్ళాను. మరేది? దగ్గరలో పెట్రోల్ బంక్ ఉందనుకున్నాను, బట్ లేదు. ఈ ఏరియాలో పెట్రోల్ బంక్ ఉందని మీకెవరు చెప్పారు? అదే నేను కార్లో డీజిల్ అయిపోతే డీజిల్ తేవడానికి వెళ్ళాను. మరేది? దగ్గరలో పెట్రోల్ బంక్ ఉందనుకున్నాను, బట్ లేదు. ఈ ఏరియాలో పెట్రోల్ బంక్ ఉందని మీకెవరు చెప్పారు? తెలియలేదు. సరౌండింగ్ 4 కిలోమీటర్స్ లోపు బంక్స్ లేవు. ఓ అవునా? ఏమీ తెలియకుండా రోడ్ల మీద లేడీస్ని ఒంటరిగా వదిలేసి వెళ్తారా? సరే పదండి, మా వెహికల్లో మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. పద సావిత్రి.
ఏంటమ్మా నందిని, ఎప్పుడనగా వెళ్లారు? వీళ్ళింకా రాలేదు? వచ్చేస్తారులేండి అత్తయ్య. ఎందుకు అనవసరంగా కంగారు పడతావు? అదిగో వచ్చేసినట్లున్నారు. అదిగో వచ్చేశారు. సావిత్రి, ఇంత ఆలస్యమైందేంటమ్మా? పోలీసులేంటి? నన్నెవరో చంపాలని చూశారు పిన్ని. నిన్ను చంపాలని చూసారా? ఎవరు వదినా? అన్నయ్య పక్కనుండగా నిన్ను చంపే ధైర్యం ఎవరికొచ్చింది? మీ అన్నయ్య దారిలో కారులో డీజిల్ అయిపోయిందని తీసుకురావడానికి వెళ్లారు. ఆయన కోసం చూస్తుంటే ఎవరో ముసుగు మనిషి నా మీద దాడి చేశాడు. సమయానికి ఎస్ఐ గారు రావడంతో వాడు పారిపోయాడు. ఏంటమ్మా ఇది? ఈ ఇంటి కేసని పట్టుకుంది? ఇదేదో ప్రీ ప్లాన్డ్ గా జరిగిందనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే మీరు డీజిల్ ఆగిపోయి అక్కడే ఆగుతారని ఎవరూ గెస్ చేయరు కదా. లేదెస్ఐ గారు, అతనెవరో మమ్మల్ని ఫాలో అయ్యి వచ్చాడు. కార్ ఆగిపోయి ఏమైందా అని ఈయన చెక్ చేసినంతసేపు ఆ చుట్టుపక్కల ఎవరూ లేరు. ఈయనలా వెళ్ళగానే నా మీద దాడి జరిగింది. మేబీ మిమ్మల్ని చంపడానికి టార్గెట్ గా చేసుకుని అవకాశం కోసం మిమ్మల్ని ఫాలో అయ్యి ఉండొచ్చు కదా. ఎస్ఐ గారు, ఆ వచ్చిందెవరో, ఎందుకు మా వదిని చంపాలనుకున్నారో తెలుసుకోండి. ఇలా బయటికి వెళ్లాలంటే భయపడుతూ ఎంతకాలం బతుకుతాం? ఏంటయ్యా నువ్వేం మాట్లాడవు? అత్తయ్య, నేను అదే ఆలోచిస్తున్నాను. ఎవరు చేసుంటారు? ఎందుకు చేసుంటారు? ఎస్ఐ గారు, ఈ విషయాన్ని మాత్రం అంత ఈజీగా వదిలిపెట్టద్దు. ఆ దుర్మార్గుడు ఎవరో మాకు తెలియాలి. అవునండి, సమయానికి మీరొచ్చారు కాబట్టి సరిపోయింది. లేదంటే మా సావిత్రి ప్రాణం తీసేవాడుగా. ఈ మధ్యకాలంలో మీకు ఎవరితో అయినా గొడవలున్నాయా? అలాంటి అలవాట్లు మా ఇంట్లో ఎవరికీ లేవండి. పోనీ ఎవరి మీదైనా మీకు అనుమానం ఉందా? అంటే ఎస్ఐ గారు, మా నందినికి గొడవలే లేవంటుంటే ఇంకా అనుమానించడానికి ఎవరుంటారండి? మాకెవరి మీద అనుమానం లేదు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. సావిత్రి, నీ చావు ఈ ఊళ్ళో కాదు, కొత్త ప్లేస్లో కొత్తగా చంపుతాను.